హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఒక చిన్న మాట. ఏమిటా చిన్న మాట? ఇంట్రెస్టింగ్ మాటే మాట్లాడదాం మనం. చాలామంది దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏందిరా అంటే, నిర్లక్ష్యం అనే పదాన్ని జోబిలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇది చాలా కామన్గా ఉండే విషయం, మనందరికీ తెలుసు. ఎలా అంటే, మనము మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, కానీ మ్యాక్సిమం దానికి మనం డిస్కౌంట్ ఇస్తాం. ఈరోజు నేను మీకు మాట్లాడిపోయే పాయింట్ అదే. ఒక మంచి మాట అంటారు కదా, ఒక మంచి మాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట కూడా. చాలామందికి తెలుసు, కానీ మనం పాటించం. విషయం ఏంట్రా అంటే, మనము ఒక హోటల్కి కానీ ఒక ఎంటర్టైన్మెంట్కి కానీ పోయినప్పుడు దాదాపు 2000 నుంచి 5000, 10,000 కూడా పెడుతుంటాం కదా. కానీ మీలో గుండె మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది మీరు మీ లైఫ్ ప్రొటెక్షన్ కోసం మనీ స్పెండ్ చేస్తున్నారు? లైఫ్ ప్రొటెక్షన్ అంటే అందరికీ నచ్చని వర్డ్ ఇన్సూరెన్స్ కదా. అబ్బా, ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాడు సార్, ఏంటి ఈ టర్న్ తీసుకున్నాడు? ఏదో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడచ్చు, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడచ్చు, డబ్బులు సంపాదించేది గురించి మాట్లాడచ్చు కదా అని. డబ్బు సంపాదించాలి అంటే మనం ఉండాలి కదా, మనం ఉంటేనే కదా డబ్బు సంపాదించేది. కాబట్టి దీని ఇంపార్టెన్స్ మీకు లైఫ్లో చాలా చూస్తుంటారు, కానీ మనం పాటించాం. సో దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. సో దాన్ని ఎలా మనం అనాలిసిస్ చేసుకోవాలి? చాలామంది ఒక కామన్ వర్డ్ చెప్తుంటారు, సార్ మేము తీసుకున్నాం ఇన్సూరెన్స్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎంత తీసుకున్నారంటే 5 లక్షలు, 10 లక్షలు. అరే 5 లక్షలు 10 లక్షలతో ఎలా, ఎవరి బుక్లో పెడతారు అంటారు కదా. దాంతో ఎలా ఏం చేయగలుగుతారు మీరు? వాట్ ఈస్ దట్ యూ కెన్ డూ విత్ దాట్? లాజికల్గా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి. ఇన్సూరెన్స్, నేను మాట్లాడేది టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాను. మీలో నాకు తెలిసి సగం మంది ఇన్సూరెన్స్ తీసుకోంటారు, ఇంకొక సగం మంది ఇన్సూరెన్స్ తీసుకోంటారు. డెఫినెట్లీ దానికి యూజ్లెస్సే ఉంటుంది. 5 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు చాలామంది కడుతుంటారు. నేను ఇన్సూరెన్స్కి మా బాబుకి కడుతున్నాను, మన పాపకు కడుతున్నాను. సారీ, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ సింగిల్ కంపెనీ. ఈ యూనిట్ లింక్ మనకు రిటర్న్ వస్తాయంటారు చూడండి, దాని అంత మోసం, దానంత దగ ఏ ఇన్సూరెన్స్ ఉండదు. అది ఏ బ్రాండ్ అయినా కానీ. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ ఆన్ ఎనీ బ్రాండ్. ఇట్స్ నాట్ అబౌట్ కంపెనీ, ఇట్స్ అబౌట్ ద ప్రోడక్ట్. మనం అర్థం చేసుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ మనము అర్థం చేసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అని స్పెసిఫిక్గా తీసుకోవాలి మనం. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే టర్మ్ ఇన్సూరెన్సే. నేను పోతే 10 కోట్లు, 5 కోట్లు, ₹1,00,00,000 నా ఫ్యామిలీకి వస్తుంది. క్లియర్, కన్ఫ్యూజనే ఉండకూడదు దాంట్లో. మీకు కన్ఫ్యూజన్ ఉండి చాలామంది ఏం చేస్తారంటే, ఒక పని చేయండి, యూలిప్ అంటారు, యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే ఆ పాలసీ. దాంట్లో ఏం చేస్తారంటే, మీరు డబ్బులు కట్టండి, ఎవ్రీ ఇయర్ అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది, మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది అని. దాంట్లో మీకు లెక్కలతో సహా నేను డౌన్ ద లైన్ ఐ విల్ ట్రై టు ప్రిపేర్ అ వీడియో. దుర్మార్గం ఉంటుంది దాంట్లో. ఒక చిన్న లెక్క చెప్తాను దాంట్లో, కాకి లెక్క. మీరు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐ విల్ టేక్ మైన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, రైట్. 2000 సంవత్సరంలో కరోనా వచ్చింది కదా. 2001లో కరోనా పీక్ వచ్చింది ఇండియాలో. మేము ఆ టైంలో యుఏఈలో ఉన్నాం. వీ గాట్ ప్రొటెక్టెడ్ బికాస్ మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు ఆ వేవ్ లేదు ఇంపాక్ట్. ఆ టైంలో నేను ఇండియాకి వచ్చి 2000 ఎండింగ్లో నేను టర్మ్ ఇన్సూరెన్స్
అడిగాను. ఐ రియలైజ్డ్ ఏమా ఇది మంచి పని కాదులే అనేసి నేను ఏజెంట్స్ని పిలిచి నాకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి ఇవ్వు అని చెప్పాను. చాలామంది ప్రతి ఒక్క ఏజెంట్ ఫస్ట్ ఏం చేస్తాడంటే తను యూలిప్ తీసుకొని వస్తాడు. అందరు యూలిప్లు పట్టుకొచ్చారు. ఏ బ్రాండ్ యూ నేమ్ ఇట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్ ఆన్ ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రతి ఒక్కరు మీకు యూలిప్స్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఏమంటారు, సార్ మీరు ప్రతి ఇయర్ ఒక 2 లక్షలు కట్టండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2 లక్షలు కట్టండి, మీ ప్రీమియం 2 లక్షలు సార్ ఎవ్రీ ఇయర్, మీకు దానికి 10 రెట్లు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, అంటే 20 లక్షలు ఉంటుంది. ప్లస్ మీకేమవుతుంది 15వ సంవత్సరం నుంచి ఇంత బెనిఫిట్ వస్తుంది, అది 10వ సంవత్సరం నుంచి ఇంత బెనిఫిట్ వస్తుంది అని చెప్పేసి ఒక షీట్ తీస్తారు. మీరు ఆ షీట్ చూడండి. నాకు తెలుసు 99% ఆఫ్ ద పీపుల్ మీరు ఎప్పుడు కూడా ఈ పాయింట్ ఐడెంటిఫై చేసింటారు ఫర్ షూర్. ఎవరైనా ఐడెంటిఫై చేసింటే దాన్ని కామెంట్లో పెట్టండి. ఐ విల్ రియల్లీ అప్రిషియేట్ దట్ ఇఫ్ యూ ఐడెంటిఫైడ్ దట్. లెట్స్ అజ్యూమ్ దట్ మీరు 2 లక్షల రూపాయలు ప్రీమియం కడుతున్నారు. మీ లాజిక్ ఏంటి, 20 లక్షలకి ఇన్సూరెన్స్ ఉంది అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, దాంట్లో బ్యాలెన్స్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు. మనకి ఎంత రిటర్న్ వచ్చింది, 4%కి ఎంత వచ్చింది, 8%కి ఎంత వచ్చింది అనేది మనం ఫర్దర్గా మాట్లాడదాం. అది వాళ్ళు ఎప్పుడు కంక్లూడ్ చేయరు, అది వాళ్ళు ఎప్పుడు గ్యారంటీ ఇవ్వరు. కానీ వాళ్ళు ఖర్చు మాత్రం గ్యారంటీ చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు, సార్ 20 లక్షలకు గాను మీరు ఫస్ట్ ఇయర్, లెట్స్ అజ్యూమ్ దట్, వాళ్ళు ఏమంటారు మీ ఏజ్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సార్ ఫస్ట్ ఇయర్ 10,000 రూపాయలు మీకు మొటాలిటీ ఛార్జెస్ ఉంటాయి సార్ అంటాడు. మొటాలిటీ ఛార్జెస్ అంటే ఆ అమౌంట్ దేనికి రా అంటే అది మీ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం అమౌంట్ సార్, మీ లైఫ్ ఇన్సూరెన్స్ అంటాడు. ఫస్ట్ ఇయర్ లెట్స్ అజ్యూమ్ దట్ ఎగ్జాంపుల్ 20,000 తీసుకుందాం, 20,000 అంటాడు. సెకండ్ ఇయర్ అది 24,000 ఉంటుంది. థర్డ్ ఇయర్ 28,000 ఉంటుంది. ఫోర్త్ ఇయర్ 32,000 ఉంటుంది. ఆ పైన ఇయర్ 40. అలా అమౌంట్ పెంచుతూ పోతూ ఉంటాడు. మీరు 20 ఏళ్ళు పాలసీ తీసుకుంటే మీది 20 సంవత్సరం వాడి షీట్లో చూస్తే 20,000ది కాస్త 3 లక్షలు 4 లక్షలు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. మోసం, దుర్మార్గం, దగ, బీభత్సమైనటువంటి మోసం. మీరు అదే పర్సన్ని, బాబు నాకు 20 లక్షల రూపాయలు ఇందాకన్నావు కదా, నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వమని అడగండి. అతను ఏం చేస్తాడు, 21,000 రూపాయలు 22,000 అంటాడు. 20,000 ఫస్ట్ దాంట్లో ఉంది, 21,000 22,000 అంటాడు. నువ్వు 21,000 22,000 తీసుకుంటావు. సే ఫర్ ఎగ్జాంపుల్ 22,000 లాక్డ్. నెక్స్ట్ సేమ్ 30 ఏళ్ళ వరకు నీకు టర్మ్ ఇన్సూరెన్స్ అనుకుందాం. 30 ఏళ్ళ వరకు ప్రతి ఇయర్ మీరు 22,000 కడతారు. 22,000 కడతారు. కానీ దాంట్లో ఫస్ట్ ఇయర్ 20,000, రెండో సంవత్సరం 22,000, మూడో సంవత్సరం 26, 28, 32. వాడు 10 ఏళ్ళు దాటితే 1.5 లక్ష, 20 ఏళ్ళు దాటితే ఇందాక నేను చెప్పినట్టు 2.5, 3, 4 కూడా కావచ్చు. మీరు షీట్లో చూడండి, వాళ్ళని అడగండి, సార్ మీకు ఇన్కమ్ వస్తుంది కదా, అది కదా ఇది కదా అంటాడు. ఒరే నువ్వు మాట్లాడద్దు, ఫస్ట్ నాకు చెప్పు టర్మ్ ఇన్సూరెన్స్ వాల్యూ ఎంత తీసుకుంటున్నావు నా ప్రీమియం అని. మొటాలిటీ ఛార్జెస్ వాడు ఆ విధంగా పెంచుతా పోతాడు. మనల్ని ముంచుతారు అక్కడ. ఇది క్లియర్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు ఈరోజే మీకు 2 పాలసీలు తెప్పించుకోండి. నా నెక్స్ట్ క్వశ్చన్, సార్ భలే చెప్పినారు సార్ మీరు, మళ్ళీ మిగతా ఖర్చులన్నీ ఉంటాయి కదా అంటే, బాబు మొటాలిటీ ఖర్చులతో పాటు ఛార్జెస్తో వాడు ఫండ్ మేనేజర్ ఛార్జెస్ అంటాడు, ఏబీసీ ఛార్జెస్ అంటాడు, అవన్నీ వేస్తాడు. ఇది ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్, నీ లైఫ్ ఇన్సూరెన్స్ కోసం మాత్రమే చేస్తారు. సో నేను ఫైనాన్స్ వాడిని కాబట్టి రాక్షసుని ప్రతి లైను చెక్ చేస్తా. మీరు చూసారో లేదో నాకు తెలియదు. నాకు అందుకే యూలిప్సే లేవు. నో వే. ఒకవేళ యూలిప్ తీసుకున్నా, మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నా, అది మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్, అది వేరే డిస్కషన్. నేను చెప్తాను ఇది ఓన్లీ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రీమియం. మీరు అందుకే గమనిస్తే ఇంత అమౌంట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏజెంట్లకు డబ్బులు ఇస్తారు. కాబట్టి మనము బుర్ర వాడాలి, మనం కనుక్కోవాలి, నెంబర్ల విషయంలో మనల్ని ఎలా మోసం చేస్తున్నారో మనం తెలుసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి పంపివ్వండి. లెట్ దెమ్ బీ బెనిఫిటెడ్. బాయ్.